సత్య గారు చెప్పండి. ఈ ప్రచారాల పర్వం ఇదంతా మనం చూసినా కూడా అక్కడ మహిళా ఓటర్లే కీలకంగా ఉన్నారు. దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడారు? ఈరోజు మహిళా ఓటర్స్ దగ్గరికి మనం వెళ్తే కనుక వాళ్ళ బాధలు కానీ, ఎందుకంటే మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. అవును, మేము ప్రతి ఒక్కళ్ళం కూడా మాకున్నటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, మా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి కూడా లక్ష్మణ్ గారు ఫ్రీజ్ అయింది, ఒక్క నిమిషం. ఈరోజు వేరే జిల్లాల నుంచి కూడా సస్తనంగా కార్యకర్తలు వచ్చి జూబ్లీస్లో పనిచేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, జూబ్లీస్ అన్నది ధనికులు ఉన్నది కాదండి, ఇండస్ట్రియల్సే కాదు, అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎంత మిడిల్ క్లాస్ ఉందంటే మీరు ఈరోజు మనం సర్వే చేస్తే 82 కావాలంటే 40% మనము ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళే కనిపిస్తారు మనకి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. గతంలో మనం చూసుకుంటే ఏపీ తెలంగాణ విడిపోయినకు ముందు ఏపీ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మన ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా జూబ్లీస్కి ఆధారంగానే ముడిపడి ఉంది ఒక నియోజకవర్గంలో. అట్లాంటి నియోజకవర్గాలు మనం వస్తే ప్రతిసారి ఎండాకాలం వచ్చినా, వర్షాకాలం వచ్చినా, చలికాలం, ఏ కాలం వచ్చినా కూడా ఏ నాయకుడు అక్కడ డెవలప్మెంట్ అన్నది ఈ రోజు వరకు చేయలేదు. మనం చూస్తే ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మనం చూస్తే చిన్న వర్షం పడితే జూబ్లీస్లో ఎంతమంది ఈరోజు ప్రాణము పోగొట్టుకున్నారో మనం చూసినాం. షేక్పేట నాలా దగ్గర పరుపులు వేసుకుని పిల్లలు, మగపిల్లలు, విద్యార్థులు నీళ్ళలోకి బొర్లాడినటువంటి వీడియోస్ మనం చూడలేదా? రేవంత్ రెడ్డి గారు చూడలేదా? మన మీడియా మిత్రులకు తెలియదా? నేను ఒకటే అడుగుతున్నా, జూబ్లీస్లో ఉన్న మహిళలందరూ కూడా ఈరోజు భాజపా అంటే వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి వస్తున్నారు. మేము వేస్తామన్న ఓటు మీరు చెప్పైనా చెప్పకొని ఈరోజు బీజేపీ మాకు కావాలి. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఇప్పటికి చూసుకుంటే బీజేపీ అభివృద్ధి కావచ్చు, బీజేపీకి పెరిగినటువంటి రాష్ట్ర సంఖ్యలు కావచ్చు, మేము తీసుకున్నటువంటి రాష్ట్ర విజయాలు కావచ్చు, మా ఎంపీలు కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, మేము ప్రతిరోజు ఓటమికి గెలుపుకి సంబంధం లేకుండా ప్రజల్లోనే పనిచేస్తున్నాం. ఏ రాత్రి డోర్ కొట్టినా ఈరోజు కిషన్ రెడ్డి గారి మీద ఇన్ని ఎలిగేషన్స్ వేస్తున్నారు కదా. ప్రతి ఒక్క మహిళ బీజేపీ ఆఫీస్కి వస్తే ఆయన ఎంత పనిలో ఉన్నా తింటున్నా కూడా ఆయన సమాధానం చెప్పి ఆ సమస్యకు పరిష్కారం చేసినటువంటి సందర్భాలు నేను నా కళ్ళారా చూశానండి. ఎందుకంటే బీజేపీలో మీరు చూడండి, బీజేపీ మా నాయకులు ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా జూబ్లీ ఎలక్షన్ జరగక ముందు కూడా ప్రతి ఒక్క నాయకుడు అందుబాటులో ఉండేలాగా మేము చర్యలు తీసుకున్నాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎమ్మెల్సీ, ప్రతి ఒక్క ఎంపీ అందరూ కూడా ప్రతిరోజు వచ్చి అక్కడ 4-5 గంటలు, పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి నాయకుడు అందుబాటులో ఉన్నారు. ఇదే పద్ధతి ఏ పార్టీలోనైనా కనిపించిందా? కేవలం బీజేపీ పార్టీలోనే కనిపించింది. ఈరోజు ఇంటింటికి లంకల్ దీపక్ రెడ్డి గారికి మేము ఓట్ వేయండి అని మేము అడుగుతుంటే మీరు చెప్పవసరం లేదు మేడం, మేము వేస్తాము, దీపక్ రెడ్డి మాకు ఏం చేస్తాడో తెలుసు, దీపక్ రెడ్డి ఎన్నిసార్లు మాకు ఇక్కడ ఎంత హెల్ప్ చేస్తాడో మాకు తెలుసు. జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి తీసుకుంటే, సీనియర్ ఆర్టిస్టుల దగ్గర తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఉపాధి చేసుకున్నారు ప్రతి ఒక్కరు. కుటుంబ పాలన అవినీతి అనేది మిగతా పార్టీలకు ఉంది, మా పార్టీకి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేదండి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు బీజేపీకి మీరు గతంలో చూసుకుంటే 2 సీట్లకే పరిమితమైనటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వము ఈరోజు ఎన్ని రాష్ట్రాలలో మా బీజేపీ అన్నది పాలన కొనసాగుతుంది. చిన్న ఎక్కడ అవినీతి ఆరోపణలు కానీ, ఎక్కడ కుటుంబ హలో ఇదే మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. హలో మీకు ఫస్ట్ డిబేట్ చేసే ఒక పద్ధతి మీకు తెలుస్తుంది. హలో సరే, ఎన్ని చిలక జోషం చెప్పుకొని ట్యాంక్ బండి దగ్గర చిలకను పెట్టుకొని 10 రూపాయలకి మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పుకొని చిలక జోషం చెప్పుకోండి, చిలక జోషం చెప్పుకోండి, మీరు చూస్తారు వీరు భారత రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు, వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.